డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పాల్గొనే స్టూడెంట్స్ ఈ వీడియో కేర్ఫుల్గా చూడండి. మరీ ముఖ్యంగా పేరెంట్స్ జాగ్రత్తగా పరిశీలించండి. ఒక అవగాహనకు రండి. మెంటర్స్ మీద, నెట్ సెంటర్స్ మీద భారాన్ని పూర్తిగా వదిలేయకండి. ఈ చిన్న తప్పు జరిగిన తరువాత సరిదిద్దుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి పూర్తి అవగాహన కలిగి ఉండండి. దీనికోసం ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మరొకసారి చూడండి. మీరు ముందుగా లాగిన్ అవ్వడానికి గూగుల్ ఓపెన్ చేయండి, లేదా ఏ బ్రౌజర్నైనా ఓపెన్ చేయండి. చేశాక ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. mcc.nic.in అని ఎంటర్ చేసి ఓకే చేయండి. ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ మనకి కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇందులో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేయాలనుకున్న వారందరూ యూజీ మెడికల్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ విండో ఓపెన్ అవుతుంది. అందులో న్యూ రిజిస్ట్రేషన్ 2026 న్యూ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి, వాటిని కేర్ఫుల్గా చదవండి. చదివాక అలా పైకి స్క్రోల్ చేస్తే క్రింద ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫార్మ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది, ఓకే చేయండి. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీ పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే పాస్వర్డ్ కనీసం ఒక అప్పర్ కేస్ లెటర్, ఒక లోవర్ కేస్ లెటర్, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ తప్పనిసరిగా ఉండాలి. తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది, దానిని ఎంటర్ చేసి ఓకే చేయండి. తర్వాత మీ అప్లికేషన్ పూర్తి చేయడానికి ఈ విండో ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ని పూర్తి చేయండి. ఇందులో మీ బ్యాంక్ డీటెయిల్స్ జాగ్రత్తగా ఇవ్వండి. అన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. ఈ చిన్న బాక్స్ వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఇప్పుడు మీ క్యాండిడేట్ డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ ఆన్ అప్లికేషన్ ఫార్మ్ అని రెడ్ కలర్లో కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. వెంటనే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ క్యాష్ డీటెయిల్స్ ఇవ్వాలి. పీడబ్ల్యూడి ఉంటే ఆ డీటెయిల్స్ జాగ్రత్తగా ఇవ్వాలి. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేశాక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. బోర్డ్ నేమ్, టోటల్ మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్, పర్సంటేజ్, పాసింగ్ ఇయర్, ఇలా కాలేజ్ నేమ్, ఇలా అన్నీ ఇవ్వాలి. తర్వాత సేవ్ ద డీటెయిల్స్ బటన్పై ఓకే చేయాలి. ఇప్పుడు క్యాండిడేట్స్ కేటగిరీ సెక్షన్ వస్తుంది, అది ఓపెన్ అవుతుంది. కేటగిరీ సెక్షన్లో మీరు ఏ సీటు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా 15% కోరుతున్నారా, లేదా డీమ్డ్ యూనివర్సిటీ కోరుతున్నారా, ఇది మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మనకు ఫీజు వివరాలు ఉంటాయి. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. మీరు మీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. పెర్మనెంట్ అడ్రస్, రెసిడెన్స్ అడ్రస్ రెండు ఇవ్వాలి. మొబైల్, ఈమెయిల్ ఈ రెండు కూడా కాంటాక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లైవ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. చిన్న బాక్స్ వస్తుంది, ఓకే చేయండి. మొబైల్ అండ్ ఈమెయిల్ ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. వాటికి ఓటీపీ వస్తుంది, దాంతో వెరిఫై చేసుకోండి. తర్వాత మీ అకౌంట్ వెరిఫికేషన్ ఇక్కడ చేయాలి. దానికోసం మీరు క్యాన్సిల్డ్ చెక్ బుక్ పేజ్ కానీ, లేదా పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇప్పుడు అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. అంటే ఇప్పటి వరకు చేసినటువంటి డీటెయిల్స్, అప్లికేషన్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు కంప్లీట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి చెక్ చేసుకోండి. తప్పులు వస్తే క్రిందకి స్క్రోల్ చేస్తే ఎడిట్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేసుకొని తర్వాత మీరు దీన్ని సబ్మిట్ చేయాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే
ఈ క్రింద బాక్స్పై టిక్ పెట్టాలి. టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఫీ పేమెంట్ ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. మీ ఫీ మీ రిజర్వేషన్పై ఆధారపడి ఉంటుంది. మీ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని భద్రపరచుకోండి. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ డాష్బోర్డ్ని చెక్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.